ఈనాటి నా మనోవేదన కారణం నువ్వు కాదు, నేనే. దెబ్బలు బాగా తింటాయా? ఇదంతా నా మూలంగానే జరిగింది కదా. బాధపడు పద్మ, ఇలాంటి సంఘటనలు నిత్య జీవితంలో తరచూ జరుగుతూ ఉంటాయి. నేనంటే మీకు ఎంత ప్రేమ! పూలు గొల్లుమన్నవి పక్కలోన, వెన్నెలు చిగుచుకున్నది గుండెలోన, వేడుంది గొంతులో జోరుంది వయసులో, పోలడంత కోరికుంది తీర్చుకున్నా. మల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోన, చల్లగాలి గిల్లుతున్నది సంబరాన, పెదవిలో బుర్రైన వయసులో బోలెడంత కోరికుంది తీర్చుకున్నా. వెలుగులో నా సొగసు ఆరబోసి మెరిసిపోన్నా. నీ వంటి ననుపులు, నీ పెదవి ఎరుపులు, నా వయస్సు పొంగు నేను కలుపుకోనా. కడలిలాగా కరిగిపోనా, నా ఎదుకు నేను చేసి జోగొట్టనా. మల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోనా, వెన్నెల చిగుచుకున్నది గుండెలోనా. నీ ముద్దు ముద్దులు మురిపాల సొత్తులు ముప్పొద్దు మునిగి తేలి మురిసిపోనా. నీ మిట్ట మిట్టని సరికొత్త మట్టిలో నీ చుట్టూ చిత్రంగా హత్తుకోనా. ఆ గుండెలోనా ఉండిపోనా, నిండిపోయి ఉండిపోనా. నా ప్రేమ నూరేళ్ళు పండించదా, పంతాలు ముడివేసి అందాలు గుడి చేసి అనురాగా తినలే చేయించుకోనా. మల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోన, చల్లగాలి గిల్లుతున్నది సంబరాన, ఎర్రని పెదవిలో బుర్రైన వయసులో బోలెడంత కోరికుంది తీర్చుకోనా. మల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోన, వెన్నెల చిగుచుకున్నది గుండెలోనా, వేడుంది గొంతులో జోరుంది వయసులో, పోలడంత కోరికుంది తీర్చుకోనా. రాణిగారు ఎప్పుడు రమ్మంటే అయితే అన్నయ్య రాగానే కబురు చేస్తానే. వాసన కోరికర్మ వాసన, మురుగు కాల వాసన. ఎవరురా తమర తల అంటే దేనిలో కోరికర్మ వాసన వస్తుంది?
నీదే మురికాల వాసన వస్తుందండి. నాది మురికాల వచ్చేసామండి. ఎందుకు నా ప్రాణాలు తీయటానికా? పద్మ 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 పెళ్లి చేసుకో. పద్మ పద్మ పెళ్లి చేసుకో పద్మ. చేసుకోను. రాత్రి మా నాన్న కల్లో కలపడి ఎట్టుంటే అట్ట నిజంగానా? మీ మీదొట్టు. మధ్యలో నా మీద ఒట్టేందుకు? అయితే మరి వెళ్ళు. నేను పెళ్లి చేసుకోమన్నా తమ్ముడు 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 చూసారా వస్త్రా వస్త్రా ఎవరు పిలుస్తారబ్బా? వాళ్ళ బాబు కూడా పిలిచాడు. పద్మ వాళ్ళ బాబు పిలిచాడా? మీ బాబు పిలవలేదా? మా బాబు కళ్ళలో కనపడ్డాడు. వాళ్ళ బాబు అని పిలిచాడు వచ్చాడు. అలాగా? ఏమిటి? నువ్వు చేసుకోను. చేసుకోను. చేసుకోనంటే పద్మ పద్మ పెళ్లి చేసుకోకపోతే పోయాగానే నేను అల్లె రాగలేగలాగంటాను. నువ్వేమో విజయ్ సాయంత్రాలు పక్క పర. ఏం చేస్తావు? పద్మ వస్తావా అడిగింది ఇస్తావా పద్మ వస్తావా అడిగింది ఇస్తావా ఓర్వశిన ఇటు రావే వయ్యరి చలమయ్యా వస్తాను ఆ పైన చూస్తాను తీరవుడా వస్తాను ఆ పైన చూస్తాను తొందర పడితే లాభోయ్యయ్యా నీ సారు బయట ఓరిస్తూ ఉంది నీ కొంచె శోభో కొరిగేస్తూ ఉంది నీ సారు బయట ఓరిస్తూ ఉంది అమ్మముడో నీ కొంచె శోభో కొరిగేస్తూ ఉంది కన్ను కన్ను ఎప్పుడూ కలిగింది అమ్మో నాకెందుకు సిగ్గు ఎవరైనా చూస్తే ఎగతాళి కాదా ఏం చెయ్యగోలో సిక్కి మిరీదా ఓదు పడాయి ఎవరైనా చూస్తే ఎగతాళి కాదా నిన్ను నన్ను చూస్తే నా భర్త పద్మ వస్తావా అడిగింది అయ్యో ఇస్తావా ఓర్వశిల ఇటు రావి ఉయ్యరి పరిమినెంటుగాను నిన్ను చేసుకుంటాను ఉన్నదంతా ఇచ్చేసి నిన్ను దాచుకుంటాను పరిమినెంటుగాను నిన్ను చేసుకుంటాను అమ్మ ఒకటో ఉన్నదంతా ఇచ్చేసి నిన్ను దాచుకుంటాను ఇంట బయట పట్టుకొనుంటాను దాటిపోయాక తెప్ప తగిలేస్తేను ఎంత తెలిసాక వదిలి పెట్టిపోతేను నంత కేసి నిన్ను పోతేస్తానయ్యో ముంచేస్తానయ్యో పద్మ వస్తావా అడిగింది అయ్యో ఇస్తావా ఓర్వశిల ఇటు రాని ఉయ్యరి వస్తాను అయ్యో చూస్తాను తొందర పడితే లాభయ్యా ఆడానుగా పాడానుగా నీకు తమ్ముడు దయచేస్తారా? మా తమ్ముడు రాడే. మీ తమ్ముడా? ఆయన ఎందుకు మధ్యలో పానకులు మా తమ్ముడు వచ్చానే పోయాను. కర్మ. అరే అన్నదా ఏంటో తమ్ముడు అంట మీ నాన్నగారు అంట ఆర్పుణ్ణి కూడా చూడాలి.
నాన్నగారట మా నాన్న మీ నాన్నగారంట నిన్న చనిపోయారంటండి. ఏంటండి తెగ చూస్తున్నారు? భలే బాగుంది. బాగుందా? వాయిస్తావా? వాయించు నువ్వు. నేను వాయిస్తాను, చూడు. ఏంటి నామే చూస్తారు? చూడమన్నావు కనుక ఓ ఏమిటి? ఏముందండి? ఏమి లేదా? ఏమి లేదు, మూత మోగట్లా. మొదట్లేదా? సరిది సరిది చేస్తున్నానండి. తాడి చెట్లు నీడ ఒక్క నీడవుతుందా, తగులుకున్న సచ్చినోడు మొగుడవుతాడా, పచ్చి పులుసు కూడా పులుసు అవుతుందా, అమ్మకాల తుంగ మొక్క ఆలవుతుందా. దోసిరీడు సెంటర్లో హనుమాను జంక్షన్లో విస్తురేసి వీటేదో కొట్టేస్తాలే, రత్తరేసి దీపాలే పెట్టేస్తాలే. ఓరి దేవుడు హారి దేవుడు, ఏం దారి నాకు మాయ దారి దేవుడు. ఓసి అమ్మడో ఒళ్ళు జిమ్మడో, తిట్టు కూడా తీపిగుంది ఏంది మీరు. తాడి చెట్టు నీడ ఒక్క నీడవుతుందా, తగులుకున్న సచ్చినోడు మొగుడవుతాడా, పచ్చి పులుసు కూడా పులుసు అవుతుందా, అమ్మకాల తుంగ మొక్క ఆలవుతుందా. అంగట్లో దొరికేనని వేలుపుల్లి చూసి వెర్రి వేల వేసుకున్న వేటగాన్ని, అత్తిపూడి చీర కట్టు చూసి పూత రేకు పూజ చేసుకున్నవాణ్ణి, నెత్తికెక్కిన నెమలపించము చేతికివ్వకు మురళి మాత్రము, ఆటగా పాటగా పూటగో పేటగా కొడదూకు పాలెమొచ్చి జోడు బంతులాడకి. ఓరి దేవుడో హారి దేవుడో, ఏం దారి నాకు మాయ దారి దేవుడో. ఓసి అమ్మడో ఒళ్ళు జిమ్మడో, తిట్టు కూడా తీపిగుంది ఏంటి మీరు. తాడి చెట్టు నీడ ఒక్క నీడవుతుందా, తగులుకున్న సచ్చినోడు మొగుడవుతాడా, పచ్చి పులుసు కూడా పులుసు అవుతుందా, అమ్మకాల తుంగ మొక్క ఆలవుతుందా. టింగురంగ టింగణాలు మెచ్చా, చల్మోహనాల రంగడలే వచ్చా, రచ్చగొట్టు చూపుతోనే గిచ్చా, ఈడు వచ్చినోళ్ళ పిచ్చి రచ్చగొట్టా, తాళమేసిన ఉప్పుమన్నది తాళమెక్కడో తప్పుతున్నది, వేషమో మోసమో మూతికే మీసమో, కుర్ర కుంపటంటుకుంటే గోరుగిచ్చుడెందుకే. ఓరి దేవుడో హారి దేవుడో, ఏం దారి నాకు మాయ దారి దేవుడో. ఓసి అమ్మడో ఒళ్ళు జిమ్మడో, తిట్టు కూడా తీపిగుంది ఏంది మీరు. ఓరి దేవుడో హారి దేవుడో, ఏం దారి నాకు మాయ దారి దేవుడో. అరే ఓసి అమ్మడో ఒళ్ళు జిమ్మడో, తిట్టు కూడా తీపిగుంది ఏంది మీరు.
మా నాన్న చచ్చిపోయాడని చెప్పి నన్ను బయటకు పోమని ఈ పని చేస్తా ఉంటారా? ఏం చేశాను అన్నయ్య? అయితే మీ నాన్న చావలేదా? మా నాన్న మొన్న చచ్చిపోయాడు రా. చెప్పేవరా నిన్నలాగట ఆహా మొన్న చస్తాడంట. పద్మ పద్మ అవును పెళ్లి చేసుకో పద్మ. చేసుకోను చేసుకో పద్మ. చేసుకోను చేసుకోను ఇద్దరిని చేసుకోను మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళండి. అట్ట కాదులే పద్మ, ఇంకో మాట చెప్పు. అసలు మీరు నాతో మాట్లాడితే నా వైపు చూడొద్దు, వెళ్ళండి. అబ్బా ఆ మాట కాదు పద్మ, ఇంకో మాట చెప్పు పద్మ. మీతో చెప్పే కన్నా ఆ గోడలకు వాళ్ళకి చెప్పుకోవడం బెస్ట్. ఇదిగో ఆఖరి మాటగా చెబుతున్నాను, మిమ్మల్ని పెళ్లి చేసుకోను, విజయ్ చేసుకుంటాను, వస్తా. ఓరే ఓరే తమ్ముడు 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 మన కొంప మునిగిపోయిందిరా. అరే అన్నయ్య పద్మ చూడవండి. నేను ఎప్పుడో అనుకున్నారా? అరే నేను ఎప్పుడో అనుకున్నా పద్మ మూడోవాడు తలుచుకుంటుంది. లంకించుకుందరా? మూడోవాడు అవుతాడో నాలుగోడు అవుతాడో. అరే ఎందుకే నీ తగ్గాల మొక్కం మీ నాన్నకి చెప్తారా? అవును రావు, నా చెప్పాల మగం మా నాన్న చూపించాలంటే కష్టమే. ఇప్పుడు మీ మొరపోతి మగం మీ ఇక్కడ చూపిస్తారా? నా మరి నా మూతోడు చూపిస్తారా? ఒరే మన నాన్నలకి మన మొక్కలు చూపించాలంటే మనం పెళ్లి చేసుకోవాల్సిందే. పెళ్లి చేసుకోవాల్సిందినా? అత్తయితే నాకు డౌట్ వచ్చిందిరా. మెయ్యం నేను మా నాన్న ఏం బాల. ఎందుకంటే నేను ఇంకో ఐడియా చెప్పనా? చెప్పు చెప్పు. మీ జేజమ్మ నువ్వు, మా జేజమ్మ నేను చేసుకున్నాను కట్టండి. అబ్బే ఇది అసలు నాకేం బాగాలేదురా. ఏం బాలేదా? అయితే ఇంకో పని చేద్దామా? నీ పిల్ల నేను నా పిల్ల నువ్వు చేసుకున్నట్టుంటరా. పెళ్లి కానీ పిల్ల పెట్టవచ్చు. మర్చిపోయారు పెళ్లి కానీ పిల్ల. సరే ఎట్టో కొట్ట మీ జేజమ్మ నేను మా జేజమ్మ నువ్వు చేసుకుంటావురా. చేసుకున్నావా? అయితే చేసుకుంటాం కానీ ఆస్తి ఎట్లా వచ్చిందిరా? ఆస్తి రానిదే మా నబ్బలు ఇంటికి గడప తొక్కుతున్నారు కదరా. అదేరా ముందే ముందు అయ్యి పోయి రావాలి మన పరిస్థితి. ముందు నయ్యా కాదు ముందే గొయ్యి ముందు గొయ్యి గొయ్యి గొయ్యేటంటే గొయ్యి గొయ్యి ఏదో ఒకటి బతుకు బతికేకాడికి అయ్యప్ప స్వామి మాల వేసుకోవడం మంచిది. అయ్యప్ప సామాన్లు వేసుకుంటా. అయ్యప్ప సామాన్లు వేసుకుంటే నీ పోటీ వచ్చిందిరా. నెల రోజులు కూడి పెడతారు ఇంటి అందులో లడ్డు ముద్దలో చిలకలూరు పేట బిజినెస్ పెడతా. ఈ ఘోరం ఎలా జరిగిందన్నయ్య? ఏమిటన్నయ్య? ఆ సంగ్రామ్ సింగ్ నాకు ఇచ్చిన బహుమానం అమ్మా. అన్నయ్య ఏమిటన్నయ్య? పద్మ ఎంతో దారుణం జరిగిందన్నయ్య. పద్మ ఊరుకోమ్మా ఊరుకో. ఏంటిది? చూసావా ప్రతాప్, ఈ సమాజంలో న్యాయం ధర్మం నశించాయి. శాంతి స్థాపన కట్టుకున్న నా చేతులు తెగిపోయాయి. నేను నమ్మిన ధర్మం నన్ను రక్షించలేకపోయింది ప్రతాప్, రక్షించలేకపోయింది. నా దురదృష్టం వల్ల. దీనికి కాదుకున్నావు వాడే ప్రతాప్, వాడే ఆ నరరూప రాక్షసుడు సంగ్రామ్ సింగ్. ప్రతాప్ వాడిని ప్రాణాలతో వదలను. నా శరీరంలో చివరి శ్వాస మిగిలి ఉన్నంత వరకు ఆ ప్రజాద్రోహిని అంతమొందించడానికే పోరాడతాను. మన ప్రాంతీయ ప్రజలకు వాడి బెడద లేకుండా చేస్తాను. వాడి రక్త బిందువులు చిందించి వాడి స్పర్శతో కలుషితమైన ఈ భూమిని పునీతం చేస్తాను. పద్మ ఊరుకమ్మ ఊరుకు. అవిటి వాడిని, శక్తివంతమైన చేతులను పోగొట్టుకున్న నిర్భాగ్యుణ్ణి, సజీవంగా బ్రతకాల్సిన జీవోత్సవాన్ని, ఆ నరరూప రాక్షసుని ఎదిరించలేని అసహాయుణ్ణి పద్మ, అసహాయుణ్ణి. ఆ దుష్టుడు నాకు మిగిల్చింది బాధే ప్రతాప్, బాధే. వాడు నా చేతులు నరికి చీమల దూరని చిట్టడివిలో, కాకుల దూరని కారడవిలో, జనసంచారం లేని భయంకర ప్రదేశంలో వదిలివేశాడు. ఎలాగో ఇక్కడికి చేరుకున్నాను. నేను చేరుకోలేదు, వాడి మృత్యువే నన్ను ఇక్కడకు చేర్చింది. పద్మ నేను నా కోసం బాధపడలేదమ్మా. ఇలా అవిటి వాడిని అయ్యే ముందు ఆ ప్రజాద్రోహిని ప్రభుత్వానికి పట్టించలేకపోయానే బాధపడుతున్నానమ్మా. మన ప్రాంతీయ ప్రజలకు వాడి బెడద లేకుండా చెయ్యలేకపోయానే బాధపడుతున్నానమ్మా. విచారించిపోయినా నీకు తోడుగా పద్మ నేను అందరం ఉన్నాం. కాదు, నాకు కావాల్సింది మీరు కాదు,
నాకు తోడుగా ఉండవలసింది మీరు కాదు. అన్నయ్య మీ సహాయ సహకారాలు నాకు అక్కర్లేదు. యుగంధర్, ప్రతాప్, ప్రతాప్, నాకు కావాల్సింది మీరు కాదు. ఎవరు? నాకు కావాల్సింది ఆ సంగ్రామ్ సింగ్ ను బగలగ మండే అగ్ని జ్వాలల్లో సజీవంగా దహనం చేయగల నిప్పు రవ్వలు నాకు కావాలి. వాణ్ణి బగబగ మండే అగ్ని జ్వాలల్లో సజీవంగా దహనం చేయగల నిప్పు రవ్వలు నాకు కావాలి. అన్నయ్య ఏమిటన్నయ్య ఈ ఆవేశం? నా ప్రతీకారానికి ప్రతిరూపమే ఈ ఆవేశం. యుగంధర్, ప్రతాప్, వెళ్ళు, వాడలా గాలించు. నా ప్రతీకారానికి ప్రతిరూపమైన ఆ నిప్పురవ్వలను తెచ్చి నా ముందుంచు. ఆ సంగ్రామ్ సింగ్ అంతమందేంత వరకు నాకు శాంతి లేదు, ప్రశాంతి లేదు. శాంతి యుగంధర్, నీ మాట మన్నించి నీ ఆశయ సిద్ధికి సఫలం చేసే నిప్పులు వాళ్ళు తప్పుకుంటారు. ఉన్నారా? ఉన్నారు. నా ఆశయం సఫలం చేసే నిప్పురవ్వలు ఉన్నారా? చెప్పు ప్రతాప్, ఎక్కడున్నారా నిప్పురవ్వలు? ఇక్కడే. ఎవరు నువ్వు? సరికొత్త స్వరూపం. ఎవరు నువ్వు? నా పేరు విజయ్. విజయ్, నీ పేరులోనే ఉంది విజయ్ చిహ్నం. సంగ్రామ్ సింగ్ ను ఒంటరిగా ఎదిరించగలవా? ఎదిరించడమే కాదు, వాడి కళేబడాన్ని ప్రాణం ముందు ఉంచగలను. నీ శక్తి చాలదేమో. నా శక్తిని జతపరుస్తాను. ప్రతాప్, అవును యుగంధర్, ఈ విజయ ప్రతాపులు నీకు జరిగిన అన్యాయాన్ని ప్రతీకారం తీర్చడానికి అవతరించిన నిప్పులు వాళ్ళు. నిప్పు రవ్వలు, నిప్పు రవ్వలు, నిప్పు రవ్వలు. రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం మా ధ్యేయం. వాడి శిరస్సు ఖండించి నీకు బహుమానంగా సమర్పిస్తాను. రక్త సిక్తమై భూమాత బడిలో గిలగిలా తనుకునే ఆ సంగ్రామ్ సింగ్ నృత్య కళేబరాన్ని కానుకగా సమర్పించి నీకు మనసుకు తృప్తి కలిగిస్తాను. వివిధ అవయవాలతో కూర్చబడిన వాడి దేహాన్ని ఏ భాగానికి ఆ భాగానికి విడగొట్టి కాకులు దూరని కారడవిలో, చీమలు దూరని సిట్టడవిలో, మానవ సంచారం లేని భయంకర ప్రదేశంలో భూస్థాపితం చేస్తాను. వాడు చావడానికి వీల్లేదు. అన్నయ్య వాడి దేహంతో నేను ఆడుకోవాలి. చెయ్యండి, ఆ భగవంతుని మీద ప్రమాణం చేయండి. ఏమని? వాడిని సజీవంగా బంధించి నాకు అప్పగిస్తామని.